ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పశుసంవర్ధక శాఖ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందుకూరుపేట మండలం జేజేపేట గ్రామంలో వెటర్నరీ హాస్పిటల్ నందు రాయితీపై పశుదాణా రైతులకు అందించారు. వెటర్నరీ డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న పాడి రైతులు అర్హులవుతారని, 50 కిలోల దాణా నుంచి ఖరీదు 1110 రూపాయలు మాత్రమే రైతులు చెల్లిస్తే చాలని, కేవలం 555 రూపాయలు 3 నెలలకు 450 కిలోలు ఇవ్వబడునని, పశువులు ఆరోగ్యంగా ఉండాలని, అతి తక్కువ ధరకే పోషకాలు దాణా అందించాలని, ప్రభుత్వం 50% రాయితీ రైతుకు అందించాలని, సమ్మర్ సీజన్లో పాల దిగుబడి తగ్గకుండా పెరిగేందుకు దోహదపడుతుందని, పశువులు ఉన్న ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకోవాలని వెటర్నరీ డాక్టర్ నాగేందర్ మాట్లాడారు. రైతులు మినీ గోకులాల్ని ఉపయోగించుకోవాలని, 2 పశువులు షెడ్డు నిర్మించుకున్న వాళ్లకి 1,30,000 రూపాయలు వస్తుందని, 4 పశువుల షెడ్డుకు 1,80,000 రూపాయలు, 6 పశువుల షెడ్డు నిర్మాణానికి 2,30,000 రూపాయలు వస్తుందని తెలిపారు. రైతుకు 90% సబ్సిడీ అందేలా రాయితీ ఉందని, 10% మాత్రమే కట్టాలని తెలిపారు. గొర్రెలు, మేకలకు కూడా 20% సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. ఎంజీఆర్ఎస్ పథకం 10 సెంట్లు నుండి 50 సెంట్ల వరకు పశువుల గడ్డిని పెంచుకునే వాళ్లకు 100% రాయితీ, 6,000 నుంచి 33,000 వరకు సబ్సిడీలు వస్తుందని తెలిపారు. డాక్టర్ నాగేందర్, కూకటి వెంకటేశ్వర్ రెడ్డి, బాలబొమ్మ వెంకటేశ్వర్లు, బొలినేని వీరేంద్ర నాయుడు, టీడీపీ కార్యకర్తలు పశువుల దాణాన్ని రైతులకు అందజేశారు. నమస్కారం. ముందుగా మా ఎమ్మెల్యే గారికి మా రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కార్యక్రమం పాడి రైతులకి సబ్సిడీ కింద మేతని అందించడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇచ్చేదో ఎప్పుడో తెలియదు. అసలు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల్ని అన్ని విధాల రైతులకి ప్రత్యేకంగా దృష్టి పెట్టి రైతుల మీద ప్రతిదీ కూడా రైతులకి ఈ గవర్నమెంట్ చేస్తూ ఉంది. ఈరోజు మేత వేసుకునేది గడ్డి కూడా ఎన్ఆర్జీసీ కింద వైసీపీ గవర్నమెంట్ ఎత్తేసారు. అంతకుముందు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చేది, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు. 10 సెంట్లు కాడించి 50 సెంట్ల వరకు మీరు గడ్డేసుకున్నా పూర్తిగా డబ్బులు గవర్నమెంటే ఇస్తుంది. మీరు దాని గురించి డాక్టర్ గారు తర్వాత మీరు వివరిస్తారు. ఎన్ఆర్జీసీ కింద మీకు అమౌంట్ డైరెక్ట్గా మీ అకౌంట్లోకే వస్తుంది. ఆ గడ్డి పెంచుకునేదానికి కూడా గవర్నమెంటే ప్రోత్సహిస్తుంది. ఈ ఫీడ్ ఇచ్చేది ప్రతి రైతుకి 9 బ్యాగులు వస్తాయి, 3 విడతలుగా. ఫస్ట్ 3 బ్యాగులు, తర్వాత 3. ప్రతి రైతుకి 450 కేజీలని సబ్సిడీ కింద అందించడం జరుగుతుంది. డాక్టర్ కూడా వెల్ పర్సన్, రైతులకి ఎప్పుడు అందుబాటులో ఉండి, ఈయన ప్రభుత్వానికి రైతులకి వారధిగా ఉండే డాక్టరు, ఎక్సలెంట్ డాక్టర్. అయినా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటే ఏ విషయం అయినా సరే ఇప్పుడు సారు రాయితీల కింద ఏమున్నాయి, రైతులకి ఏమి ఉపయోగం సారు వివరిస్తారు. ఈరోజు కార్యక్రమానికి వచ్చేసిన కార్యక్రమం రాయితీ పైన దాణా పంపిణీ, రైతుకు భరోసా. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే రవినాయుడు గారికి, అలాగే రావుల నుంచి వచ్చిన వెంకటేశ్వర గారికి నా నమస్కారాలు. అదే ముఖ్యంగా మన ఇందుకూరుపేట, జగదేవ్పేట బీడీ పరిధిలో ఉన్న రైతులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ముఖ్యంగా దేనికి తీసుకొచ్చారంటే, ఈ సమ్మర్లో పాల దిగుబడి బాగా తగ్గుతుంది. పాల దిగుబడి తగ్గకుండా ఉండడానికి దాణా పంపిణీ, అది కూడా మంచి కామధేను ఫీడ్ అనేది సప్లై చేస్తున్నారు. ఈ ఫీడ్ మామూలుగా మనం కొనాలంటే 1,110 రూపాయలు పడుతుంది, 50 కేజీల బ్యాగ్. దాన్ని మనకి 50% సబ్సిడీ అంటే 555 రూపాయలకు మనకు గవర్నమెంట్ అనేది సబ్సిడీ రూపంలో ఇచ్చి 555 రూపాయల రైతు పేమెంట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి 3 విడతలకు ఇస్తారు. మొదటి విడతలో 3 బ్యాగ్స్ అంటే 150 కేజీలు, రెండో విడతలో ఇంకొక 150, మూడో విడతలో 150, మొత్తంగా 450 కేజీలని రైతులకి సబ్సిడీ రూపంలో అందిస్తున్నారనమాట. ఇది ఈ సమ్మర్లో పాల దిగుబడి తగ్గకుండా ఉండడం కోసం దీన్ని తీసుకొచ్చారనమాట. ఇందులో కూడా మన ఇందుకూరుపేట నాయకులకు మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మన ఇందుకూరుపేటకి 7 టన్నుల దానాన్ని తీసుకొచ్చారనమాట. ఈ 7 టన్నులు ఇందుకూరుపేటలో 1,500 కేజీలు, అదేవిధంగా ముదివత్తిపాలెంలో 1,500 కేజీలు, అదే మైపాడు వీడి పరిధిలో 3,000 కేజీలు, మన జగదేవ్పేట పశు వైద్యశాల పరిధిలో 2,000 కేజీలని ఇచ్చారు. ఈ విధంగా 7,000 కేజీలని దానాన్ని తీసుకొచ్చారు. ఇంకొక విషయం, దీనికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన ఇందుకూరుపేట నాయకులు చేసిన గొప్ప విషయం ఏంటంటే, మనకి ఇంతకుముందే గవర్నమెంట్ రాగానే మినీ గోకులం తీసుకొచ్చారు. ఈ మినీ గోకులం వచ్చేసి ప్రతి మండలానికి 50 మినీ గోకులు ఇచ్చారనమాట. 90% సబ్సిడీ.
కానీ మన నాయకులు, మన ఇందుకూరుపేట నాయకులు వచ్చేసి ఎమ్మెల్యే గారితో ఫైట్ చేసి ఇంకొక 50 ఎక్స్ట్రా తీసుకొచ్చారు. మన జిల్లాలో ఏ మండలంలో కూడా ఎక్స్ట్రా 50 తేలేదనమాట. మన ఇందుకూరుపేట మండలంలో కూడా 50 తీసుకొచ్చారు. దీనికి మన నాయకులకి మనం రుణపడి ఉండాలన్నమాట. ఇప్పుడే కొత్తగా 50 వచ్చాయి. దానికి రైతులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే మనకి పశువులకి 2 పశువులకి, 4 పశువులకి, 6 పశువులకి షెడ్ నిర్మించుకోవచ్చు. 2 పశువులకి అయితే 1,30,000 వస్తుంది. అలాగే 6 పశువులకు అయితే 1,80,000. అదేవిధంగా 4 పశువులు అయితే 1,80,000, 6 పశువులు అయితే 2,30,000 వస్తుంది అనమాట. ఇది కూడా 90% సబ్సిడీ. రైతు కట్టాల్సింది 10% మాత్రమే. అది కూడా ఇప్పుడు రైతు దగ్గర కూడా అమౌంట్ తీసుకోవట్లేదు అనమాట. మొత్తం సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా గొర్రెలు, మేకలకు కూడా ఇస్తున్నారు. గొర్రెలకైతే 50 గొర్రెలకైతే మనకు వచ్చేసి 1,30,000. అదేవిధంగా 100 గొర్రెలకైతే 2,30,000 ఇస్తున్నారు. ఇది కూడా 20% సబ్సిడీ. ఇది 20% సబ్సిడీ. ఇంతకుముందు 10%తో ఉందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బహుపశు గ్రాసాల పెంపకం, ఇది 100% సబ్సిడీ అనమాట. మనకి రైతు గడ్డిగా చూపిస్తే 10 సెంట్ల నుంచి 50 సెంట్ల వరకు 100% సబ్సిడీతో ఎంజేఎన్ఆర్డీసీ కింద మనకు అమౌంట్ ఇస్తారనమాట. అందులో 10 సెంట్లు కానీ మీరు గడ్డి కానీ పెంచుకుంటే మీకు ఇంచుమించు 6,000 రూపాయలు వస్తుంది. అదే 20 సెంట్లు పెంచుకుంటే 13,000 రూపాయలు వస్తుంది. 30 సెంట్లు పెంచుకుంటే 18,000 రూపాయలు ఇంచుమించు వస్తుంది. అదేవిధంగా 40 సెంట్లు పెంచుకుంటే ఇంచుమించు 27 రూపాయలు వస్తుంది. అదేవిధంగా 50 సెంట్లు గడ్డి కానీ మీరు పెంచుకుంటే ఇంచుమించు 33,000 రూపాయలు. ఇది 100% సబ్సిడీ రూపంలో మనకు వస్తుంది అనమాట. అలాగే ఇంతకుముందు మనకి పశు బీమా పథకం ఉన్నది. ఈ పశు బీమా పథకం మనకి 75% సబ్సిడీతో ఉన్నదన్నమాట ఇంతకుముందు గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి 100% సబ్సిడీతో చేస్తున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్లో మనకి 30,000 పశు బీమా అంటే పశువులు చనిపోతే ఇన్సూరెన్స్ రూపంలో వచ్చేది. దాన్ని ఒక పశువుకి మనం 400 రూపాయలు పేమెంట్ చేయాలి, సబ్సిడీ పోను ఇంతకుముందు. ఇప్పుడు దాన్ని 300 రూపాయలకే తీసుకొచ్చింది అనమాట. ఇది కూడా రైతులకు మంచి అవకాశం అనమాట. అదే షీప్ అండ్ గోట్కి ఇంతకుముందు మనం 40 రూపాయలు పేమెంట్ చేయాలి. ఇప్పుడు 27 రూపాయలు పేమెంట్ చేస్తేనే సరిపోతుంది అనమాట. ఈ విధంగా పశు బీమా కూడా సబ్సిడీ % పెంచారు. ఇంకొకటి ఇంతకుముందు నెలలో మనము జొన్న విత్తనాలు 80% సబ్సిడీలో అందరు రైతులకు ఇవ్వడం జరిగిందనమాట. అంటే 400 రూపాయలు ఉండే బ్యాగ్ 110 రూపాయలకే మనము ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు నెలలోనే మనము మన మండలంలో జొన్న విత్తనాలు అనేది ఇచ్చాము. ఇంకొకటి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకొకటి మేజర్గా ఏంటంటే ఇంతకుముందు గొర్రెలు మేకలకు మాత్రమే నత్తల నివారణ ఉంది, డీవార్మింగ్ అంటారనమాట. గొర్రెలు మేకలకు మాత్రం ఇచ్చేవాళ్ళం. ఈ విధంగా ఎప్పుడూ లేని విధంగా 100% లార్జ్ పాపులేషన్ అంటే ఆవులు, గేదెలకు కూడా ఒక 15 రోజుల వరకు ప్రతి విలేజ్ తిరిగి ప్రతి పశువుకు కూడా డీవార్మింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది మనం అందరం మన గవర్నమెంట్కి ధన్యవాదాలు చెప్పాలన్నమాట. ఎప్పుడు కూడా ఆవులు, గేదెలు, పెద్ద అనిమల్స్కి ఎప్పుడు డీవార్మింగ్ లేదు, ఫస్ట్ టైం ఇచ్చారు. ఇందుకు మా స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరు ఊరూరు తిరిగి ప్రతి విలేజ్లో మనకి ఇవ్వడం జరిగింది, డీవార్మింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా సబ్సిడీలు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. పుట్ట ఎగట్రోనా ఎవరే అవే పుట్ట తీసుకో పుట్ట ఎగట్రోనా చెత్తయ్యా లోపల తెచ్చేసి పండగ వాడి పేరు రాబోలు ఆయన లేకపోతే మనం పెట్టే సారే ఉండాలి. తప్ప